మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ ప్రజా భద్రతా పోలీస్ బాధ్యత తేదీ 27/2/2026 గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ లో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారు మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రధాన ఉద్దేశం ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమేనని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆమె పేర్కొన్నారు. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను రక్షించుకునే బాధ్యతతో వ్యవహరించాలని, రోడ్డు భద్రతను వ్యక్తిగత కర్తవ్యంగా భావించాలని ఎస్పీ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి పద్మావతి గారు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ కుమార్, ఎస్ఐ సుజాత, సురక్ష పోలీస్ కళా బృందం, షీటీ మరియు ఏహెచ్టీయూ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి అమూల్యమైన మానవ ప్రాణాలను కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించబడతాయని పోలీసు అధికారులు తెలిపారు. దాంతో ఇంజరీస్ కావడం, ఫ్రాక్చర్స్ కావడం, డెత్ దాకా పోవడం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో కాదు, ఎక్కువ దేశంలో సంవత్సరానికి 2 లక్షల పైన యాక్సిడెంట్ ద్వారా చనిపోతే మన రాష్ట్రంలో వచ్చేసి సంవత్సరానికి 3,000 పైన చనిపోవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇంతకుముందు సైకిల్స్ ఉండేది. సైకిల్స్ తర్వాత బైకులు విపరీతంగా పెరిగిపోయి, దాంతోపాటు దగ్గర 8,000 నుంచి 10,000 దాకా ఆటోలు మన టౌన్లో తిరుగుతున్నాయి. ఏ ఇంట్లో చూసినా సైకిల్ బంద్ అయిపోయి బైక్ వచ్చింది. బైక్ తర్వాత 4 వీలర్స్, కార్లు వచ్చినాయి. ఈ కండిషన్స్ వెహికల్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మనం తప్పనిసరిగా వెహికల్ కండిషన్ కానీ, రోడ్ కండిషన్ కానీ అబ్జర్వ్ చేసుకుంటూ మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు టర్నింగ్స్ కానీ, స్పీడ్ బ్రేకర్లు కానీ, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలని పీపీటీ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా మేడం గారు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ మీరు రోడ్డు ప్రమాదంలో ఎవరు కూడా ఇబ్బంది పడదని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మేడం గారు, గారు, ఇన్స్పెక్టర్, కొలీగ్స్, కాలేజ్ స్టాఫ్, డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంటర్ నుంచి జస్ట్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఇయర్. ఏమనిపిస్తుంది? ప్రపంచంలో ఉన్న ఫ్రీడమ్ అంతా మీకే ఉన్నట్టు అనిపిస్తుందా? నిజం చెప్పండి. అట్లే అనిపిస్తుంది. ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళేసరికి అప్పటివరకు రెక్కలు పట్టుకొని ఉంటారు కదా పేరెంట్స్, టీచర్స్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఫ్రీడమ్ అంతా మీ దగ్గరే ఉంటుంది. ఏమన్నా చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు. ఏమన్నా చేయొచ్చు కానీ అది పాజిటివ్గా చేసుకోవాలి. అవునా కదా? ఏమన్నా చేయొచ్చు అంటే బైక్ తీసుకొని రై మనేసి ఫుల్ స్పీడ్లో వెళ్దామా? ఆ వీడియో పెట్టి ఒకసారి. మీ పీపీటీ కాదు, వేరే వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియోనే. మీ రీల్స్ కంటే ఇంట్రెస్టింగే ఉంటుంది. రాజశేఖర్ది ఒక సినిమా ఉంటుంది, అంటే 90s హీరో రాజశేఖర్ది. ఆ సినిమాలో మన బ్రహ్మానందంతో పాటు పెళ్లి చూపులకు వెళ్తారు. పెళ్లి కూతురును పిలవడానికి మెరుపుతీగ రాము అంటే ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట వచ్చి. ఆ టైప్లో ఉంది ఆ యాక్సిడెంట్. మళ్ళీ ఎందుకు మీరు మాట్లాడుకోవడానికి కాదు, నేను మాట్లాడడానికి వచ్చాను కదా. ఏమనిపిస్తుంది? అట్లాంటి స్టంట్ చేయాలనిపిస్తుందా? వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ బైక్ కాదు, అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ దగ్గర బైక్ తీసుకొని బయటకు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా జస్ట్ మీలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. మన దగ్గర అది యాక్సిడెంట్ ఎక్కడో కాదు, మలబార్ గోల్డ్ మనదే. స్పాట్ డెడ్. ఎవరికి బాధ? పేరెంట్స్ బాధ. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను కాలేజీకి పంపించి, హాస్టల్కి నెల కింద పంపించి, రోజుకు 2-3 సార్లు ఫోన్ చేసి తిన్నవా అయ్యా, తిన్నవా అమ్మ అనేసి 100 సార్లు నువ్వు క్వశ్చన్ చేసుకుంటూ నీ బాగోగుల కోసం తప్పిస్తున్న పేరెంట్స్ గద బాధ. సీరియస్గా తీసుకుంటున్నా లేదా కామెడీగా అనిపిస్తుందా?
ఈ ఎడైవలయం ప్రోగ్రామ్ అనేది గత నెల మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎరైవ్ అలైవ్, వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావడం. మనం కోరుకునేది అదే కదా, ఏ పని మీద మనం వెళ్ళినా బయటికి మళ్ళీ ఇంటికి సేఫ్గా రావడం అనేదే దీని పర్పస్. ఆల్రెడీ మీకు అందరికీ పీపీటీ కూడా చెప్పారు కదా, సేఫ్ డ్రైవింగ్. ఎవరెవరికైతే 2 వీలర్స్ ఉన్నాయో హెల్మెట్స్ ఎంతమందికి ఉన్నాయి? ఎవరెవరికైతే బైక్స్ ఉన్నాయో, నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. మా డిపార్ట్మెంట్లోనే ఒక యాక్సిడెంట్ అయింది. కొత్తగా జాయిన్ అయ్యాడు 24 బ్యాచ్ కానిస్టేబుల్ అబ్బాయి తప్పు లేకుండానే ముందు కారు వచ్చి కొట్టేసింది అబ్బాయి. లక్కీగా అదృష్టం ఎక్కడో దాగుండి అబ్బాయి హెల్మెట్ పెట్టుకోవడం జరిగింది ఆ రోజు. దానివల్ల కాలికి మాత్రమే ఫ్రాక్చర్ అయింది, తలకి ఏమీ కాలేదు. సో హెల్మెట్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఫైన్ తప్పించుకోవడానికో లేదంటే కొంతమంది పెడతారు, ఎలా పెడతారు కానీ ఆ బెల్ట్ పెట్టరు. దానివల్ల ఏం యూజ్? పెద్ద బండి వచ్చి కొట్టేస్తే ఎగిరిపోతుంది, తలకాయ కూడా ఎగురుతుంది. కొంతమంది స్టైల్గా వెనకాల పెట్టుకుంటారు, వెనకాల లాగేస్తారు. మరి అంటే ఇంకో హెల్మెట్ పిల్లలు పెడుతుందా? హెల్మెట్ ఇంకో పిల్లలు పెడుతుందా? లేదంటే ముందు పెట్టుకుంటారు. లేదంటే ఒకరికి జుట్టు పాడైపోతుంది అనే బాధ. ఇప్పుడు ఎలాగో జుట్టు పోతుంది, ఎందుకంటే ఈ పొల్యూషన్లో జుట్టు ఎక్కువ 40 సంవత్సరాల తర్వాత ఆగట్లేదు. ఎలాగో హెయిర్ అనేది ఎలాగో లాస్ట్ ఎక్కువే ఉంది. సో అదంతా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే మనం ఉండాలి కదా, ఉండాలా వద్దా? మరి దానికి హెల్మెట్ ఉండాలా వద్దా? 2 వీలర్ మీద వెళ్ళినప్పుడు. ఇంకా కొంతమంది 4 వీలర్స్ ఒక్కరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోరు, చాలా స్టైల్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. వెనకాల కూర్చొని థమ్స్అప్ తాగుకుంటూ, ఇంకోటి ఏదో తాగుకుంటూ, సిగరెట్ తాగుకుంటూ. ఎవరికి నష్టం లేదు నువ్వు అలా వెళ్ళడం వల్ల. మాకైతే అసలుకి నష్టం లేదు. ఏముంది, 4 ఫైన్లు రాస్తాం, మా ఫైన్ మాకు వస్తుంది, గవర్నమెంట్కి వెళ్తుంది మీ డబ్బు, అంతే. 4 సార్లు పట్టుకుంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే నేను 4 రోజులు జైల్లో వేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలు శిక్ష కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ 4 వీలర్, 2 వీలర్ మీద కూడా మీరు తాగి డ్రైవ్ చేసినట్లయితే ఖచ్చితంగా జైలు శిక్ష మినిమం 2 డేస్ వేపిస్తున్నాం. ఫైన్తో కాదు, ఫైన్కి వినట్లేరు కదా మాట జనం. అందుకనే ఖచ్చితంగా 2 రోజులు జైలు శిక్ష. మరి జైలు జీవితం చూడాలని ఉందా మీకు ఈ ఏజ్లో? కాలేజీ జీవితం చూడాలని ఉందా? జైలు జీవితం చూడాలని ఉందా? మరి దానికి తగినట్లుగా క్రమశిక్షణతో ఉండాలి కదా. ఇది కాకుండా ఇంకొక కంప్లైంట్, గంజాయి ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చి మీకు మీ అలవాటుతో కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా అలవాటు చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్. నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు, జనరలైజ్గా చెప్తున్నాను. అలాంటి అలవాటు ఉంటే, సపోజ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉంటే కూడా మీరు మీ పేరు చెప్పడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ సీల్డ్ కవర్లో అవతల ఎవరికైతే అలవాటు ఉందో ఆ నేమ్స్ మీ కాలేజీ యాజమాన్యానికి ఇవ్వండి. కంప్లైంట్ బాక్స్ లేదంటే మాకు డైల్ 100 కాల్ చేసేనా చెప్పి పెట్టేయండి. మిమ్మల్ని ఏం అడగము. ఎవరైతే అడిక్ట్ అయిందో కనీసం ఆ క్యాండిడేట్ని ఆ రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించేసి మనం రికవరీ చేసుకోవాలి. అది అతని వల్ల అతనికి ఒకటికే కాదు నష్టం, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నష్టం చేస్తారు. వాడు అలవాటు చేసుకుందే కాకుండా మనందరికీ అలవాటు చేస్తారు. చుట్టూ బాగుంటుంది, తాగు స్టార్ట్ అయ్యేది అట్లనే కదా. ఫస్ట్ క్లాస్ ఎట్లా పని కొడతాం, ఈ ఒక్క పూటే కదా అనిపిస్తుంది. కొత్త సినిమా వచ్చిందనుకోండి, ఈరోజు క్లాస్ కొట్టాలి. ఆ రోజు మనోడు ఏం చెప్తాడు, ఎవరైతే సినిమాలో పిచ్చున్నాడు ఈ ఒక్క పూటే పోదామంటాడు. ఆ ఒక్క పూట ఎన్నో పూటలు అవుతుంది. అటెండెన్స్ కాస్త 65 కంటే పడిపోతుంది. మొత్తం లెక్చరర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అది తప్పు నీది కదా. అప్పుడు మళ్ళీ లెక్చరర్స్కి ఫోన్లు చేపిస్తాం, మాకు అటెండెన్స్ వేయాలనేసి. అస్సలు వేయకండి మేడం. అటెండెన్స్ తక్కువ ఉంటే ఆపేయండి, కానీ ఎవరికి ఎంత ప్రెజర్ వచ్చినా కూడా మీరు అటెండెన్స్ ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే డిసిప్లిన్ అనేది స్టూడెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు డిసిప్లిన్గా లేకుండా మీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తే మీరు లైఫ్ అంతా ఏడుస్తారు. అందరు అట్లే చెప్తారులే అనుకుంటున్నారు. అట్లేముండదు. మీకు పోను తెలుస్తుంది. తర్వాత వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అప్పటికే ఆ టైం అంతా దాటిపోయి ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణతో ఉండండి. ఇప్పుడు మేడం ఇందాక కొన్ని పేర్లు చెప్పారు, ఆల్మిని ఇక్కడ పాత స్టూడెంట్స్. అలాంటి పేర్లు రేపొద్దున మీ గ్రూప్లో నుంచి రావాలి. పలానా బ్యాచ్లో పలానా సావిత్రి, పలానా రవి, శ్రీనివాసు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, లేదంటే ఏఈస్ అయ్యారు,
లేదంటే సివిల్ సర్వెంట్స్ అయ్యారు, సైంటిస్ట్ అయ్యారు. మరి ఆ జీలో అయితే కనబడట్లేదు ఇప్పుడున్న జనరేషన్లో. ఎంతసేపు ఫోన్ అది చెయ్యి ఇట్లా పోతూనే ఉంటుంది, ఏముండదు. తర్వాత చూస్తే ఒక గంట టైం అయిపోయి ఉంటుంది. ఆ రీల్స్లో నీకు వచ్చేది ఏమైనా ఉంటుందా? కొని ఓ 10 రూపాయలు నీకు వేస్తాడా వాడు? యూపీఐ పేమెంట్ ఏడు కదా, వాడికి వస్తుంది డబ్బు నువ్వు చూస్తున్నది. కానీ మన టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆ రీల్స్ ఎందుకు చూసామో అర్థం కాదు, గంటలు టైం వేస్ట్. ఎంత దారుణం అంటే ఆ రీల్స్ చూసుకుంటే అసలు పక్కన ఎవడు వస్తుండో కూడా చూడం. మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా నేను ఎన్నో సందర్భాల్లో ఆపి తట్టి, బాబు రోడ్డు పక్కన నడుస్తున్నావు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనం టెక్నాలజీ అనేది మనకి ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకే వాడుకోవాలి. అన్నెసరిగా వాడితే మనకే నష్టం. అతి సర్వత్రా వర్జయేత్, తెలుసు కదా. సో అందరూ కూడా డిసిప్లిన్తో ఉండండి, చక్కగా చదువుకోండి. మీ పేరెంట్స్ మీ మీద ఏదైతే ఆశలతో మిమ్మల్ని పంపించారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైతే ఎరైవల్ ప్రోగ్రాంలో మీకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్పారో అవన్నీ మీ అందరి సేఫ్టీ కోసమే. దానివల్ల మాకు దొరికేది ఏముండదు. మీరు కాకపోతే ఇంకొకరికి చెప్తాము. కాకపోతే ఈ ఏజ్లో చెప్తే ఏంటంటే వాళ్ళకి మనసులో నాటుకొని పోతుందనే భావనతోటి మేము కాలేజెస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.